మంచిది, మరీ మంచిది. కానీ అసలు నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్. తగ్గుతుంది అంటారా బంగారం? ఎప్పటికప్పుడు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది పెరుగుతా పోతుంది. అసలు ఎక్కడైనా బ్రేక్ పడుతుందా? అంటే తగ్గటం అంటే మీరు ఎంత తగ్గాలని మీకు? అంటే 1,00,000 దాటేసింది సార్, 1,00,000 లోపు వస్తుంది. మీ ఐడియా ఏంటి? తగ్గాలంటే ఎంత తగ్గాలి? ఒక 20-30 వేలు. జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా విపరీతంగా పెరిగినప్పుడు ఒక 15-20% లేదా 10-20% పడే అవకాశాలు ఉంటాయి. మంది కూడా ఆల్ టైమ్ హై వచ్చినాక పడినాయి కదా. 27% సిల్వర్ పడింది, ఇది 12% దాకా పడింది, మళ్ళీ పుంజుకుంది. ఎందుకు పుంజుకుంది? సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి, ఆ డిమాండ్ తగ్గలేదు. ఓకే, అది మనం గోల్డ్ అనేది బయట నుంచి తెచ్చుకోవటమే, వేరే కంట్రీస్ తెచ్చుకోవటం మన దగ్గర లేదు కదా. సో మరి అక్కడ మైనింగ్ తక్కువైంది కదా. సో తక్కువైనప్పుడు మనకి ప్రొడక్షన్ లేదు. సో మరి ఆ చిన్నగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాని రేటు కూడా పెరిగింది. ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చింది, ఓవర్ వాల్యూడ్ అని. అందుకని గోల్డ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా లేవు. ఏదైనా ఉన్నా చిన్నగా +-500 అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ అవున్స్ తీసుకున్న 4,381 హై, అది దాటింది. 4,019 4,400 దాటలేదు. సో ఎక్కడి వరకు అవున్స్ వెళ్ళొచ్చు అంటే, ఇంటర్నేషనల్గా తీసుకుంటే 4,600 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ప్రొవైడెడ్ ఏదైనా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా ఈ డిమాండ్ బట్టి బ్యాంక్స్ కొంటున్నాయి, రిటైల్ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి అంత పెరిగే ఛాన్స్ ఉండదు. ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చినప్పుడే పెరుగుద్ది. పోనీ పడుతుంది అంటారు మీరు అన్నట్టు 10-20%, మ్యాక్సిమం 1,15,000 నుంచి 1,10,000 ఆ రేంజ్కి రావచ్చు. సపోజ్ అంతకంటే తగ్గదా అంటే మనం చెప్పలేం మార్కెట్లో. ఎందుకు అంటే బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసినాయి కదా. 3,000 టన్స్ చైనా కూడా ఎక్కువ చేశారు కదా, వాళ్ళు ఎక్కువ చేశారు. ఇదివరకు అసలు చైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడ పర్మిషన్ లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే మొత్తం చేయాలి, వాళ్ళ పాలసీ తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడు గోల్డ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 3-5% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఎక్కువ అందరికంటే ఎక్కువ చేసిన వాళ్ళే. సో వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే ప్రాఫిట్ బుకింగ్ వస్తే 1,00,000 కంటే దిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు? 90 to 1 lakh, అంతకు మించి తగ్గకపోవచ్చు. ఎందుకంటే మిగతా బ్యాంకులు కొంటున్నాయి, బ్యాంకులు ఆపట్లేదు కదా, చిన్నగా ఎక్కువ చేస్తున్నారు. ఆ బయింగ్ అనేది ఉంది. సో వీళ్ళు అమ్మటం మొదలు పెడితే ఆ రేంజ్ వరకు వచ్చు. అప్పుడు ఏం చేస్తారు, బ్యాంకులు కూడా కిందకు వచ్చినప్పుడు కొంటారు. ఇప్పుడు సిల్వర్ స్టోర్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు స్టోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. సో సిల్వర్ కూడా స్టోర్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్బీఐ కూడా సిల్వర్ని స్టోర్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొదలుపెట్టింది. సో అందుకనే చెప్పేది, సిల్వర్కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే మనం చెప్పటం 3 లక్షలు 5 లక్షలు అట్లా చెప్తున్నారు. కానీ మనం స్టేజ్ వైజ్గా వెళ్ళటం బెస్ట్. 2 లక్షలు వచ్చినప్పుడు అప్పుడు పొజిషన్ తీసుకోవాలి. ఇంకా ఎట్లా ఉంది, ఏమన్నా సినారియోస్ ఏమన్నా మారినాయా, పారామీటర్స్ ఏమన్నా మారినాయా, లేదు మారలేదు, నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు 2.5 అనే స్టేజ్ పై తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏదన్నా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అట్లా అంటే స్టెప్ అట్లా వెళ్తేనే బెస్ట్. ఇప్పుడు సపోజ్ 6 లక్షలు వస్తుంది అనుకుంటే, మనం 6 లక్షల దాకా వచ్చినా అంటే మీరు లాంగ్కిను షార్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎలా ఫ్లక్చువేటింగ్ అవుతుందో అలా అవుతున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతాయి కదా. సో అది ఎవరైనా గమనించి మీ టేస్ట్ ప్రకారం ఎంత వచ్చిందో అంతవరకు కొంత 50% అన్న ఎగ్జిట్ అవుతూ బ్యాలెన్స్ అమౌంట్ రీట్రేస్మెంట్. గోల్డ్ తగ్గింది కదా మొన్న 10% దాకా 12% దాకా తగ్గింది కదా, మళ్ళీ అక్కడ కొనుక్కోవచ్చు కొంత. అంటే సపోజ్ మీరు ఎక్కువ చేయాల్సిన దానికి కొంచెం పార్ట్గా ఎక్కువ చేసుకుంటూ అమ్ముతున్నప్పుడు మార్కెట్ పడుతుంది లేదా గోల్డ్ పడుతుంది అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి. 2026లో ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది, 30,000 ప్లస్ వస్తుంది అనుకుంటున్నాం, అప్పుడు గోల్డ్ తగ్గుద్దిగా. విపరీతంగా తగ్గదు, కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. 10-15% కామన్. 1,10,000 1,15,000 కామన్, అక్కడ వరకు రావచ్చు. అంతకు మించి తగ్గాలంటే వీళ్ళ కొన్న వాళ్ళందరూ అమ్మితే మరి అప్పుడు సెల్లింగ్ ఎక్కువ ఉందంటే మరి రేట్ తగ్గుద్ది కదా, అప్పుడు తగ్గుద్ది.